వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి. ఆయన కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని ఆయన పబ్బం గడుపుతున్నాడు. 18 కేసుల్లో ఆయనకి స్టేలు ఉన్నాయని చెప్పి వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తూ ఉండేవాళ్ళు మనందరికీ తెలుసు. సరే, ఇటీవల కాలంలో అయితే ఆ విమర్శలు పాత విమర్శలు చేయలేదు, ఎందుకంటే కొత్త కేసులే పెట్టారు కాబట్టి వాటినే విమర్శించుకున్నారు అనుకోండి. అయితే ఈరోజు ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో కేసుల వివరాలు మొత్తం కూడా పోసగుచ్చినట్లుగా వివరించడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు గారి మీద 24 కేసులు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, అదేంటి మరి కేసులు ఉన్నాయి కదా, మరి చంద్రబాబు గారి మీద ఏమీ లేవన్నట్టుగా నువ్వు చెబుతున్నావేంటని మీ అందరికీ అనుమానం రావచ్చు. 24 కేసులు ఉన్నమాట వాస్తవమే, కానీ అందులో జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు 22 కేసులు. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారి మీద గతంలో వాళ్ళు విమర్శలు చేసినట్టు కేసులున్నాయా అంటే లేవనే చెప్పాలి. 24 కేసులు మొత్తంగా ఉంటే 22 కేసులు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు. అయితే మిగిలిన 2 కేసులు ఏంటంటే, గతంలో 2010లో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని సందర్శనకి వెళ్ళిన నేపథ్యంలో అనుమతి లేకుండా అక్కడికి ప్రవేశించారని చెప్పి ఆ బోర్డర్లో ఒక కేసు అయితే నమోదు చేశారు. అదైతే ప్రస్తుతానికి కొనసాగుతుంది. రెండోది 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించారు అని బహుశా మాట్లాడటం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదో జరుగుండొచ్చు. సో దానికి సంబంధించిన కేసు మాత్రమే ఇంతకు ముందు ఉన్నాయి. మిగిలిన జగన్మోహన్ రెడ్డితో సహా, లక్ష్మీ పార్వతితో సహా, విజయమ్మతో సహా, రాజశేఖర్ రెడ్డితో సహా అనేక మంది, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కేసేశాడు. ఆ కేసులన్నీ కూడా పూర్తిగా కొట్టేశాయి. చంద్రబాబు గారి మీద ఎటువంటి అవినీతి అక్రమాస్తుల కేసు ఒక్కటి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు పక్కన పెడితే, మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు మీద కేసులు అని మాట్లాడిన వాళ్ళు సమాధానం చెప్పాలా? అంటే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన మీద మచ్చలేదు కాబట్టే ఈరోజు చంద్రబాబు గారి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి ఆ కేసుల్ని చూపించి సునకానందం పొందుతున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి కేసులు తీసుకుందామా? సిబిఐ కేసులు, ఈడీ కేసులు మొత్తం 32కి పైగా ఉన్నాయి. ఏది నేను చెప్పేది అక్రమాస్తుల కేసులే. మిగిలిన అన్ని కేసులు చిన్న కేసులు అటు పక్కన పడేద్దాం. కేవలం అక్రమాస్తుల కేసులే దాదాపు 31, 32 ఉన్నాయి. సిబిఐ, ఈడీ కేసులు ఒక్క కేసు కూడా ఈ రోజుకి కొట్టేలా. ఆ 31 స్టిల్ ఈ రోజుకి కొనసాగుతూనే ఉన్నాయి. ఎందులో కూడా ఒక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఊరట రాలేదు. ఇది తప్పుడు కేసు అని ఒకటి కూడా కొట్టేలా. కానీ చంద్రబాబు గారి మీద పెట్టిన ప్రతి కేసు కూడా కొట్టివేయబడ్డాయి. విజయమ్మ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని ఆదేశం వెళ్ళమంటారా అని చెప్పి ఘాటుగా హెచ్చరిస్తే, అంటే మీరు సాక్ష్యాధారాలు లేని కేసులు తీసుకొచ్చి మా ముందేసేసి మీరు విచారించమంటే సాక్ష్యాధారాలు లేకుండా ఎలా విచారిస్తాం వీటిని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి టైం కూడా ఇచ్చింది అప్పట్లో విజయమ్మకి. ఎందుకు? మీరు ఆరోపణలు చేసి కేసు చేశారు, ఓకే బాగుంది, దానికి ఆధారాలు ఇవ్వండి అని అడిగితే ఎన్ని రోజులకి ఆధారాలు ఇవ్వట్లేదు. దాంతో మీరు తక్షణమే వెనక్కి తీసుకుంటారా లేదా, పని పాట లేదా, కోర్టు సమయాన్ని వృధా చేస్తారా, మేము ఆదేశాలు ఇస్తే మామూలుగా ఉండదని చెప్పి కోర్టు హెచ్చరిస్తే అప్పుడు క్షమాపణలు చెప్పి కోర్టుకి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు విజయమ్మ. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయం వెనక్కి తీసుకుంది కేసుని. అది చంద్రబాబు గారి చరిత్ర. అంటే ఈరోజు చంద్రబాబు గారి మీద కేసులు అని మాట్లాడుతున్న వారికి తెలియాలనే ఈరోజు దీని గురించి అయితే చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో చంద్రబాబు గారికి ఉన్న స్థిరాస్తులేంటి, చరాస్తులేంటి అన్నీ కూడా ఆయన అయితే తన అఫిడవిట్లో పొందుపరిచారు. దానికి సంబంధించిన వార్త వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఏం కేసులు పెట్టాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో మొత్తంగా చంద్రబాబు గారి మీద 24 కేసులు ఉన్నాయి. వైసీపీకి చెప్పుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే ఈ 22 కేసులు వాళ్ళే పెట్టారన్న సంగతి చెప్పుకోరు కదా. ఏం చెప్పుకుంటారు? 24 కేసులు అని చెప్తారు, కానీ అందులో 22 మేము పెట్టామని చెప్పరాళ్ళు. సో వాటిలో 22 వైసీపీ పెట్టిన కేసులే. సో టీడీపీ అధినేత చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. అవి కాకుండా ఏం కేసులు అయ్యా మిగతా 2 అంటే, 2010లో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని చెప్పి ధన్బాద్ పోలీసులు ఒక కేసు పెట్టారు. ఆ కేసు రోజుకి ఈ నోటికి ఉంది. ఇక 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఒక కేసు నమోదైంది. సో అది కూడా స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుంది, కొట్టివేయబడలేదు. నేను అందుకే చెప్పింది, ఎలక్షన్కి సంబంధించినప్పుడు నమోదైనటువంటి కేసులు ఆషామాషి కేసులు కదా, అంత ఈజీగా కొట్టారు. చంద్రబాబు గారి మీద వేసిన అక్రమాస్తుల కేసులన్నా కొట్టేశారు, కానీ ఎలక్షన్ కేసు ఇంకా స్టిల్ ఈ రోజుకి నడుస్తుందంటే అంత తీవ్రమైన కేసులు అవి. సో అదొక కేసు. ఇక మిగిలిన 22 కూడా వైసీపీ 5 ఏళ్లలో పెట్టినవే. అందులో 2020లో 5 కేసులు, 2021లో 9 కేసులు, 2022లో
2 కేసులు, 2023లో 6 కేసులు, అంటే 2022లో కరోనా టైంలో ఉన్నట్టున్నాం కదా, పాపం కేసులు పెట్టడానికి కుదరలేదాడు. ఆ 2 కూడా నాకు తెలిసి ఏదో కరోనా గురించి మాట్లాడితే పెట్టినట్టుగా ఉన్నారు. 2023లో 6 కేసులు పెట్టారు. ఇక మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు ఉన్నాయి. 2023లో 2, 22లో 1, 24లో 3, 2020లో 2 కేసులు సిఐడి పోలీసులు నమోదు చేశారు. ఇక కరోనా 2వ దశలో చంద్రబాబు 440K వేరియంట్ గురించి మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని చెప్పి అప్పుడు గుంటూరు టౌను, అలాగే అరండల్పేట, పర్నాడు జిల్లా నరసరావుపేట, అలాగే కర్నూలు 1 టౌన్లో ఒక్కొక్కటి చెప్పిన మొత్తంగా 3 కేసులు నమోదాయి. నేను ఇందాకే చెప్పా, చంద్రబాబు గారు అప్పుడు కరోనా సమయంలో ఈ 440K వేరియంట్ అనే ఒక వేరియంట్ ఉందని చెప్పి దాని గురించి ఏదో మాట్లాడితే అదిగో ప్రజల్లో మీరు భయం కలిగించేశారు, ప్రజల్ని భయాందోళనకు గురి చేసేశారు, మేమే కేసు పెడతాం, పెట్టేశారు ఆల్రెడీ. అయ్యి చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు. ఇక 3 కేసులు. ఇక వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు కూడా విజయవాడ నగరంలోని సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు. అంటే నాడు రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వ్యాక్సిన్లు లేవు అన్నందుకు, అవి ఉన్నాయో లేదో సంగతి పక్కన పెట్టండి, లేవు అన్నారని కేసు పెట్టారంట. వీళ్ళు పెట్టిన కేసులు చూస్తే నవ్వురాకి ఏమవుతుందో మరి నాకు అర్థం కాలేదు. సరే, ఇవి నిలబడే కేసులు కాదనుకుంటే వాళ్ళ రేపు కొట్టేస్తారు. కాకపోతే ఈ ఇటీవల పెట్టిన కేసులే కాబట్టి 2-3 ఏళ్ల క్రితం పెట్టిన కేసులే కాబట్టి ప్రస్తుతానికి నడుస్తున్నాయి అనుకోండి, అదొక కేసు. ఇక అన్నమయ్య జిల్లా ముదివేడు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అంటే బహుశా మరి ఈయన ఎవరిని చంపటానికి వెళ్ళిపోయాడో మనకైతే తెలియదు. మరి రాత్రులు ఏమైనా చంద్రబాబు గారు ఆ కత్తులు గొడ్డలో పట్టుకుని ఏదో బాబాయిని వేసేయడానికి ఇల్లు వెళ్ళినట్టుగా ఆయన ఏమైనా వెళ్తున్నాడో ఏమో మరి నాకు తెలియదు. హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు గారి మీదే హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఆయనకున్న సెక్యూరిటీ ఏంటి, ఆయనకున్న పరపతి ఏంటి, ఆయన ప్రజల్లోకి సాధారణంగా వచ్చే పరిస్థితి ఉందా సెక్యూరిటీ లేకుండా? ఆయనకున్నటువంటి ప్రజాభిమానం ఎలాంటిది? అలాంటి వ్యక్తి మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. మరి ఆయన ఎవరిని చంపడానికి, హత్యాయత్నం అంటే ఏంటి? ఒక వ్యక్తిని మనం చంపడానికి ప్రయత్నించడమే కదా. మరి ఆయన ఎవరిని చంపడానికి ప్రయత్నించడానికి కేసులు పెట్టారో మనకైతే తెలియదు. కానీ సో అవి కేసులు ఉన్నాయి. ఇక ముదివేడు స్టేషన్ పరిధిలో టీడీపీ శ్రేణుల్ని, వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని హత్యాయత్నం కేసు ఎలా పెట్టారంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారట. సో అందుకని హత్యాయత్నం కేసు పెట్టారు. సో ఇవి చంద్రబాబు మీద పెట్టిన కేసులు. ఏంటంటే కరోనా సమయంలో కరోనా 440K వేరియంట్ గురించి మాట్లాడారు, రాష్ట్రంలో వ్యాక్సిన్లు లేవని మాట్లాడారు, అదిగో వైసీపీ కార్యకర్తల్ని కొట్టండి నరకండి అని ఆయన మాట్లాడాడు. వీళ్ళు పెట్టిన కేసులు ఇవి సిల్లీ కేసులు అన్నమాట. ఇవి చంద్రబాబు గారి మీద వీళ్ళు పెట్టిన కేసులు. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏంటి? దాదాపుగా 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సూట్ కేసు కంపెనీలు సృష్టించి తన పెట్టుబడులు మొత్తం తన కంపెనీలోకి మళ్లించుకున్నాడని చెప్పి పెట్టినటువంటి కేసులు. ఒక్కడు కూడా కొట్టేలా. కానీ చంద్రబాబు గారి మీద గతంలో పెట్టిన అన్ని కేసులు కూడా కొట్టివేయబడ్డాయి. నేను ఇందాకే చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి, విజయమ్మతో పాటు ఉండవల్లి లాంటి అనేక మంది చంద్రబాబు గారి మీద కేసులు వేస్తే ఏ కేసు కూడా ఈ రోజుకి నిలబడలేదు. ఆ లక్ష్మీ పార్వతి కూడా వేసింది. లక్ష్మీ పార్వతి వేసిన కేసుని ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక మొన్న మధ్యనే కొట్టేసి 2 ఏళ్ల క్రితమో మరి ఏడాది క్రితమో అది కూడా కొట్టేశారు. ఆధారాలు లేవు కేసుకి, ఇన్నేళ్ళు గడిచినా కానీ ఈ రోజుకి ఆధారాలు సమర్పించలేదని చెప్పి అది కూడా ఆ పరిమితికి మించిన ఆస్తుల కేసే, అది కూడా కొట్టేయడం జరిగింది. లక్ష్మీ పార్వతి కేసు మొన్నటి వరకు ఉండేది, ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. సో అది ఆ పరిస్థితి. ఇక బంగారం లేదు. చంద్రబాబు పేరుతో, కేవలం చంద్రబాబు పేరుతో బంగారం అయితే ఎక్కడ ఉన్నట్టుగా లేదు. సో చంద్రబాబు పేరుతో 4.80 లక్షల స్థిరాస్తులు, 36 కోట్ల స్థిరాస్తులు అయితే ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఇక 2,22,500 విలువ చేసే ఒక అంబాసిడర్ కారు ఉంది. ఆయన పేరుతో బంగారం అయితే ఏమీ లేదు. కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నారా లోకేష్తో కలిసి 3.48 కోట్ల రూపాయల హౌసింగ్ లోన్ అయితే తీసుకున్నారు, అదైతే ఉంది. అలాగే ఆయన భార్య భువనేశ్వరికి అయితే స్థిరాస్తులు 810 కోట్లు ఉన్నాయి. అంటే అవి హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు. భువనేశ్వర్ గారి పేరు మీద ఉన్నాయి హెరిటేజ్ ఆస్తులు. స్థిరాస్తులు 85 కోట్లు, అలాగే అప్పులు 6 కోట్లు, 6.83 కోట్లు ఉన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. చంద్రబాబు గారికి అయితే ఆ కాసు బంగారం కూడా ఉన్నట్టు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే వాస్తవానికి కూడా మనం ఎప్పుడు ఆయన ఒంటి మీద బంగారం కానీ ఆభరణాలు కానీ ఆ కదర్ దుస్తులు తప్ప అసలు ఆయనకి ఎటువంటి ఇది కూడా ఉండదు. ఆ చేతికి ఒక రింగ్ లాంటి ఉంటుంది, అది కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఏదో స్టైల్ కోసం పెట్టుకున్నారు అనుకుంటారు. అదేంటంటే ఆయన హెల్త్ని ట్రాక్ చేసే ఒక మిషన్ లాంటిది అనమాట. సో దాన్ని ఏంటంటే భువనేశ్వర్ గారు దాన్ని ఎప్పుడు ట్రాక్
ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆయన హెల్త్కి సంబంధించి ఎప్పటికప్పుడు అందులో రికార్డ్ అవుతుంటుంది. దానికోసం పెట్టుకున్న రింగ్ అది. చాలామంది ఏమో జ్యోతిష్యం రింగ్ పెట్టుకున్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గోల్డ్ రింగ్ పెట్టుకున్నాడు అని చెప్పి చాలామంది కథలు చెప్పారు. ఒరే బాబు, అది గోల్డ్ రింగ్ కాదు, జ్యోతిష్యం రింగ్ అంతకంటే కాదు. ఆయనే చెప్పాడు ఇది తన హెల్త్కు సంబంధించి హార్ట్ బీట్ లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసి అప్డేట్ చేస్తుంటుంది అక్కడ మొబైల్కి. సో ఆ మిషన్ అయితే దానికి సంబంధించిన ఉంగరం అది. సో ఇది మొత్తంగా చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి కేసులు 24 కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి 22 కేసులు పెట్టుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఇందులో ఏ కేసు కూడా నిరూపించబడలా, ఏ కేసులో కూడా చంద్రబాబు గారికి శిక్ష పడలా. కేవలం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో దాని ఒక్క దాంట్లో మినహాయించి, అది కూడా తర్వాత ఏమైంది, ఆధారాలు చూపలేకపోయారు. అసలు ఆ కేసు ఊసేలేదు కదా. ఇప్పుడు ఎన్నికల కోడ్కి కేసుకి సంబంధం లేదు, కేసు అనేది నడుస్తూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు నడవట్లా, కానీ చంద్రబాబు గారి కేసు దాదాపు మర్చిపోయారు. చూడండి, వాళ్ళు కూడా ఎక్కడ చంద్రబాబు గారి కేసు గురించి మాట్లాడట్లా. మీకు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి చంద్రబాబు గారు ప్రతి సభలో మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి చేశాడు, వాళ్ళు చెప్పిన 100 కోట్లు 150 కోట్లు చేశాడని కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే, వీళ్ళు ఆధారాలు చూపించలేక అబాసు పాలయ్యారు కాబట్టి దాన్ని కూడా వీళ్ళు నోరెత్తట్లేదు. రెండోది, కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినట్టుంది, ఈ కేసుకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి ఆ కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే కక్కలాక మింగలాక అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో ఇది మొత్తంగా ఆ కేసుకు సంబంధించి. ఏది ఏమైనా చంద్రబాబు గారి మీద కేసులు లేవని ఈరోజు ఎన్నికల అఫిడవిట్ సాక్షిగా బయటపడింది. కేవలం 2 కేసులు మాత్రమే పాత కేసులు ఉన్నాయి. అవి ఏది కూడా అవినీతి అక్రమాస్తులకు సంబంధించిన కేసు కానే కాదు. ఒకటి ఆ బాబ్లీ ప్రాజెక్టు సందర్భంగా ఒక కేసు, రెండోది ఏంటంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని 2012లో ఒక కేసు తప్ప మిగిలిన కేసులు ఏవి కూడా ఆయన మీద లేవు. ఆయన స్టేలు తెచ్చుకుని బయట తిరుగుతున్నాడనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుల్లో మాత్రం ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నారనేది మాత్రమే నిజం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చంద్రబాబు గారి మీద చెప్పిన కేసులన్నీ కూడా అబద్ధం అని చెప్పి ఈ సందర్భంగా బయటపడింది.